హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. రీసెంట్ టైమ్స్లో చాలామంది కోర్టు జాబ్స్పై ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ఇన్ కేస్ మీరు కూడా కోర్టు జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఒక గుడ్ న్యూస్. రీసెంట్గా మనకి హైకోర్టులో ఖాళీగా ఉన్నటువంటి ఒక 300 ప్యూన్ జాబ్స్ని రిక్రూట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఈ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డీటెయిల్స్లోకి వెళ్తే ఈ జాబ్ నోటిఫికేషన్ హైకోర్ట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా చండీగఢ్ నుంచి రావడం అయితే జరిగింది. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఈ జాబ్స్కి మనం అప్లై చేయొచ్చా లేదా అని చెప్పేసి. మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఏవైతే ఈ జాబ్స్ ఉన్నాయో వీటికి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే జ్యుడిషియల్ సెక్టర్ అనేది మనకి ఏదో ఒక స్టేట్కి సంబంధించింది కాదు, నేషనల్ వైడ్కి సంబంధించినట్టుది. సో అందువల్ల ఈ జాబ్స్కి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు ఎటువంటి డౌట్ లేకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి మనకి చాలా డేస్ కంప్లీట్ అయితే అయింది. ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే మనకి ఆగస్ట్ 25వ తారీఖు నుంచి తీసుకుంటున్నారు. ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ఈ నెల 20వ తారీఖు అంటే సెప్టెంబర్ 20వ తారీఖు లాస్ట్ డేట్గా మెన్షన్ అయితే చేశారు. టోటల్గా ఈ నోటిఫికేషన్లో 300 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్యూన్కి సంబంధించినటువంటి పోస్టులు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ డీటెయిల్స్ అనేది కూడా క్లియర్గా అయితే చూసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనం ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏవైతే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఉన్నాయో వాటి వివరాలు అనేది చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ డీటెయిల్స్లో మనకి ముందుగా మెన్షన్ చేసింది ఏంటంటే ఏజ్, అంటే వయసు. ఈ ఏజ్ చూసుకుంటే ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం 35 years వరకు ఈ జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ మీరు క్లియర్ అయితే చూడండి. ఇక నెక్స్ట్ మనం చూసుకోవాల్సింది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే, అంటే హైకోర్టుకి సంబంధించిన ఈ ప్యూన్ జాబ్స్కి మీరు అప్లై అయితే చేయాలనుకుంటే మీకు ఇంటర్మీడియట్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మెన్షన్ చేశారు. ఇంటర్మీడియట్లో మీరు ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఆర్ ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ చేసినా సరే ఎటువంటి ప్రాబ్లం లేదు, అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే ఇంటర్మీడియట్ కన్నా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై అయితే చేయడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఆ విషయం కూడా ఇక్కడ మీరు క్లియర్గా గుర్తుంచుకోండి. అంటే ఈ జాబ్స్కి మీరు అప్లై చేయాలంటే మీకు ఇంటర్మీడియట్ మాత్రమే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉంటే అప్లై చేసుకోవాలి. ఇంటర్మీడియట్ కన్నా హయ్యర్ క్వాలిఫికేషన్ మీకు ఉంటే మీరు అప్లై అయితే చేయలేరు. ఆ డీటెయిల్స్ని ఇక్కడ మనకి క్వాలిఫికేషన్స్లో క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై చేయాలి కదా, ఈ ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు అప్లికేషన్ ఫీజు పే చేయాలి. ఈ అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకి 700 రూపాయలు, అంటే 700 రూపీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఎందుకంటే మనకి ఎవరైతే పంజాబ్ అండ్ హర్యానా యూనియన్ టెరిటరీ అండ్ చండీగఢ్కి సంబంధించినటువంటి ఏరియా పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రమే అక్కడ రిజర్వేషన్స్ బేస్ చేసుకుని అప్లికేషన్ ఫీజులో వేరియేషన్స్ ఉంటాయి. కానీ అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఈ 700 రూపీస్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడ కూడా మీకు అర్థమవుతుంది కదా, ఈ జాబ్స్కి ఆల్ ఓవర్ ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు అనే పాయింట్ అప్లికేషన్ ఫీజులో కూడా మీకు అర్థమైతే అవుతుంది. సెలక్షన్ ప్రాసెస్ని ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్ అని మెన్షన్ చేసి ఈ జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్లో మనకి రిటన్ టెస్ట్ అయితే ఉంటుంది. అది 100 మార్క్స్కి ఉంటుందని చెప్పి మెన్షన్ చేయడంతో పాటు ఎగ్జామ్లో అయితే మనకి 50 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ని క్యారీ చేస్తుందని మెన్షన్ చేశారు. ఎగ్జామ్ పేపర్లో చూసుకున్నట్లయితే మనకి జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా ఈ ఎగ్జామ్కి అయితే ఉండదని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అయితే ఈ ఎగ్జామ్కి సంబంధించి ఓవరాల్గా మనకి 90 minutes టైం అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే ఉంటారో వాళ్ళకి చూసుకుంటే ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలంటే 50% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్పారు. రిమైనింగ్ కేటగిరీ క్యాండిడేట్స్ అందరికీ కూడా 45% ఆఫ్ మార్క్స్తో వస్తేనే క్వాలిఫై అవుతారని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో ఇక్కడైతే డీటెయిల్స్ అయితే చూడొచ్చు. అయితే రిటన్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1:10 రేషియోలో ఎవరైతే క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ మెరిట్ బేస్కుని వాళ్ళని షార్ట్ లిస్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. ఈ విధంగా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అయితే ఒకటి ఉంటుందని చెప్పి మెన్షన్ చేశారు. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్లో మనకి 800 meters రన్నింగ్ రేస్ అండ్ లాంగ్ జంప్ అండ్ హై జంప్ అయితే ఉంటాయి. అయితే ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ అని మాత్రమే మెన్షన్ అయితే చేశారు. దీనికంటే ఎటువంటి మార్క్స్ అయితే ఉండవు, బట్ జస్ట్ ఇది ఒక క్వాలిఫైయింగ్ నేచర్ టెస్ట్ అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ అంతా కూడా ఇక్కడ ఇచ్చేశారు. మేల్ క్యాండిడేట్స్ ఏ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ ఏ టైం పీరియడ్లో కంప్లీట్ చేయాలనే డీటెయిల్స్ అయితే ఇచ్చేశారు. బట్ ఇక్కడ మనకి ఏజ్ గ్రూప్స్ వైజ్ ఇవ్వడం ద్వారా ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఏజ్ గ్రూప్ నుంచి బేస్ చేసుకుని ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వీటి డీటెయిల్స్ ఓవరాల్గా మీకు చెప్పినా సరే క్లమ్జీగా అయితే ఉంటాయి. అందుకోసం ఈ డీటెయిల్స్ని ఇక్కడ స్కిప్ అయితే చేస్తున్నాను. మీకు నోటిఫికేషన్ PDF లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది కాబట్టి అక్కడ పేజ్ నెంబర్ 5ని ఓపెన్ చేస్తే మీకు ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ టేబుల్ అయితే కనపడుతుంది. అక్కడ మీరు పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, రీసెంట్గా మనకి రిలీజ్ అయినటువంటి హైకోర్టు నుంచి ప్యూన్ జాబ్స్ ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే
తప్పనిసరిగా అప్లై అయితే చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. అండ్ ఆల్సో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయడంతో పాటు కొత్తగా మన ఛానల్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి.